శంకరుడే పేదల పెద్దన్న, బాధల్లో బలమైనోడు మా హనుమంతన్న, రాముడిలా తోడున్నాడే మైనవు పల్లన్న, ముక్కు మీద కోపము ముక్కంటుడిదా రూపము, ఎనుదిరుగని పాదము పేదోళ్ళని పానము, ఆమీసము ఆరోషము తిప్పిత రాజసము, బయలెల్లు తున్నడే బాద్షా మైనవు పల్లన్న, బంబంబోలా శంకరుడే పేదల పెద్దన్న, బాధల్లో బలమైనోడు మా హనుమంతన్న, రాముడిలా తోడున్నాడే మైనవు పల్లన్న. మనిషి మనసే అంతా జనం కొరకే బతుకంతా, ఏ మనిషికి బాదున్నింత అసలాగడు రో భగవంత, ఆ మనిషి మనసే అంతా జనం కొరకే బతుకంతా, ఏ మనిషికి బాదున్నింత అసలాగడు రో భగవంత, ఎదురెవ్వడుండని ఆడెంత తోడవ్వని ఎదురిస్తూ పోతాడే అన్యాయమన్నది, మా కోసమే ఆవేశము నీలోని పౌరుషము, బయలెల్లు తున్నడే బాద్షా మైనవు పల్లన్న, బంబంబోలా శంకరుడే పేదల పెద్దన్న, బాధల్లో బలమైనోడు మా హనుమంతన్న, రాముడిలా తోడున్నాడే మైనవు పల్లన్న. పెద్దలు మనందరి ఆత్మీయ నాయకుడు, రాష్ట్రంలోనే దశ దిశ నిర్దేశించే మహానాయకుడు హనుమంతన్న గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన వేల సమావేశానికి విచ్చేసిన విఏఏ ఏజెంట్లకి, డివిజన్ అధ్యక్షులకి, ముఖ్య నాయకులకి, కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి, మహిళా మండలందరికీ, నియోజక కాంగ్రెస్ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, మనందరం కూడా ఈరోజు దేశంలో జరుగుతున్న ఎస్ఐఆర్ మీద మనమందరం కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడి చేసి ఓటు చోరుతో పాటు సీటు చోరీ కూడా చేయడం జరుగుతుందంటే, నిన్ననే మధ్యప్రదేశ్ లో మన మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వం కూడా ఈరోజు వారి తర్వాత తిరస్కరించబడింది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈరోజు సర్వనాశనం చేసి వారు బీజేపీ వారు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి పన్నాగం అన్న కుట్రగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకు అన్నిటికన్నా ముఖ్యంగా మన నాయకుడు, మన అందరి ఆత్మీయ నాయకుడు హనుమంతన్న ఉన్నంత కాలం ఏ బీజేపీ నాయకుడు కానీ, ఏ నాయకుడు కానీ మనందరం కూడా అదృష్టవంతులం. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం కనుక ప్రజాస్వామ్య విలువలతో పాటు మనందరినీ రక్షించుకునే నాయకుడు మనకున్నాడు. అందుకోసానికి మన కథ అవసరం లేదు. ముఖ్యంగా మల్లికార్జున వాళ్ళు మొన్న ఎలక్షన్ లో అన్న ఓడిపోవడమే మన దురదృష్టం. ఆయన ఒక రాష్ట్రంలో మంత్రికి కాని పనులు ఈరోజు అన్న అభ్యర్థులు అభివృద్ధి కార్యక్రమంలో కానీ, పార్టీ కార్యక్రమంలో కానీ ముందుకు పోతున్నారంటే మనందరికీ కూడా మన అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబో మున్సిపల్ మన కార్పొరేట్ ఎలక్షన్ లో అందరూ కూడా ఈ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్ అవగాహనతో పాటు మనం ఓటర్లను అందరూ కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఓట్లు చేరు చేస్తూ
బీజేపీ ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ వాళ్ళ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంటే మనమందరం కూడా ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా మనందరం కూడా అధికారం వచ్చే విధంగా కార్పొరేటర్లుగా వివిధ స్థాయిలో మనం తర్వాత అనుబంధన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. అందుకోసం వారి నాయకత్వం బలపడితే మాత్రమే బడుగు బలైన వర్గాలకి ఎస్సీ ఎస్సీలకి మనందరికి కూడా అవకాశం ఏర్పడుతుంది. నాయకత్వం గట్టి ఉంటే మన పార్టీ గట్టి ఉంటదు, పార్టీ గట్టి ఉంటే ఈ పని పరిస్థితులు కూడా సమాజం కూడా మనం అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉండదు. అందుకోసానికి దయచేసి మీరందరూ కూడా ఒకటే అర్థం చేసుకొని ఈ రోజు రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధాని చేయాలంటే మనందరం కూడా ఎస్ఐఆర్ మీద తర్వాత అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించిన అవసరం ఉంది. ప్రజల్ని మన తర్వాత వాళ్ళని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసానికి దయచేసి మీరందరూ కూడా నాయకత్వం గౌరవించే పెద్దల నాయకత్వం గౌరవించే మీరందరూ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతతో మనము రాబోయే రోజుల్లో మనం విజయం గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరందరూ కూడా పూర్తి చేస్తారని చేతులు జోడించి నమస్కరిస్తూ హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జై గాంధీ. అన్నా అన్నోళ్ళింట కన్నీళ్ళుండవురో కంట, కష్టాలున్నా తన ఎంట కదిలొస్తడు రామన ఎంట. అన్నా అన్నోళ్ళింట కన్నీళ్ళుండవురో కంట, కష్టాలున్నా తన ఎంట కదిలొస్తడు రామన ఎంట. నడిచేటి నిప్పురా ఆరుపు మెరుపురా, ప్రేమార పిలుసురా ఎదురొచ్చి పలుకురా, రుబాబుకే జవాబురా గరీబు నవాబురా. బయలెల్లు తున్నడే బాద్షా మైనవు పల్లన్న, బంబంబోలా శంకరుడే పేదల పెద్దన్న. బాధల్లో బలమైనోడు మా హనుమంతన్న, రాముడిలా తోడున్నాడే మైనవు పల్లన్న. ఇక్కడ బిఏఎల్ ఎవరైతే హాజరైందో వాళ్ళందరికీ కూడా మేము ఒక కిట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క బిఏఎల్ఏ ఆ కిట్ అందిందా మీకు అందరికీ కూడా? అందిన వాళ్ళందరూ ఒకసారి చేతులు లేదని అందరికి అందింది కదా. సో ఓకే, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ అందరం కూడా ఏకగ్రమైదానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అందరికి ఇంపడుతూ ఉందా క్లియర్గా? సరే, ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ గురించి బిఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి మనం ఇక్కడ అందరూ ఒకటి ఏకమైన. సో అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, బిఎల్ఏలు ఎందుకు అపాయింట్ చేసినారు, ఇప్పుడు దీని గురించి ఎందుకు ప్రతి దగ్గర కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది. బిఎల్ఏల గురించి చర్చ నడుస్తుంది, ఎస్ఐఆర్ గురించి చర్చ నడుస్తుంది, ఓట్లు తొలగిస్తారని చెప్పి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది. వీటన్నిటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి, వీటన్నిటిని గురించి ఒక అవగాహన కల్పించేటువంటి క్రమంలోనే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం. చేయడువం ఎవ్వని చేయబట్టి ఏడువం, అన్నా నీకు జై కొడతాం, మన కాంగ్రెస్ జెండెగరేస్తాం. అన్నా నీ చేయడువం ఎవ్వని చేయబట్టి ఏడువం, అన్నా నీకు జై కొడతాం, మన కాంగ్రెస్ జెండెగరేస్తాం. నువ్వేలి నీ గడ్డనే మారాతలే మారనే, మేముంట నీ చంతనే, మాకెక్కడి చింతనే, మా ఎంటనే హనుమంతన్నా, నీ ఎంట రేవంతన్నా. బయలెల్లు తున్నడే బాద్షా మైనవు పల్లన్న, బంబంబోలా శంకరుడే పేదల పెద్దన్న. బాధల్లో బలమైనోడు మా హనుమంతన్న, రాముడిలా తోడున్నాడే మైనవు పల్లన్న. ఇవాళ 10 జూన్ మన జిల్లాలోనే మొదటిసారిగా మన నియోజకవర్గం నుంచి ఎస్ఐఆర్ మీద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన వేద నాయకులు మైనపల్లి హనుమంతరావు అన్నకు సదా స్వాగతం పలుకుతూ, వేదికపై ఉన్న పిసిసి అధ్యక్షులు అంజన గౌడ్ గారికి, చంద్రశేఖర్ అనిల్ గారికి, వేమన్నకు, అందరికీ కూడా ఇక్కడ ఈ సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు, ముఖ్యంగా మహిళా సోదరులు అందరికీ కూడా పేరు పేరు స్వాగతం, సుస్వాగతం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ ఒక ఎఫ్ఐఆర్ లెక్క చేయాల్సిన అవసరం ఉందండి. ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసు మీద ఎట్లయితే ఒక ఎఫ్ఐఆర్ అనేది చేస్తారో అట్లా ఎస్ఐఆర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి విలువలు, దానికి ఏందనేది పెద్దలు వచ్చింది. ఇప్పుడు మనకు పిసిసి నుంచి, టిపిసిసి నుంచి వాళ్ళు వివరిస్తారు. అందులో భాగంగా మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 47.3% మనం స్కానింగ్ ఏదైతే మ్యాపింగ్ చేసేస్తున్నామో ఇప్పటికి ఇంకా మిగిలింది సగమే ఉంది. ఆ సగాన్ని ఎంత విలువైన, ఎందుకంటే ఆ లాస్ట్ మిగిలిపోయిన సగమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం, ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్దలు ఇప్పుడు వివరిస్తారు. నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక గంట సేపు మనం ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, బాధ్యత గల కాంగ్రెస్ కార్యకర్తగా, మనం ఒక బాధ్యత గల పౌరులుగా వినాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నాకు రాజ్యాంగం రాసిచ్చింది నా హక్కు ఓటు, నా ఓటు, మై ఓట్ మై రైట్, నా ఓటు నా హక్కు. ఎంతైతే నేను అనుకుంటున్నాం అట్లా మిగతా వారికి కూడా వాళ్ళ ఓటు పోవద్దు. వాళ్ళకు రాజ్యాంగం రాసిచ్చిన హక్కు పూర్తిగా వాళ్ళకు మనం తీసుకుపోయి ఇవ్వాలి. ఎవరు కూడా వాళ్ళ ఓటు కోల్పోవద్దు. అదే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనకు అవసరం ఉంది. మనం నిలబడి ఈ ఓట్ల జాబితా అనేది, ఎందుకంటే ఇప్పుడు చేస్తే మళ్ళీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు కూడా ఓటర్ జాబితా సవరణ ఉండదు. అట్లనే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అన్న, కొద్దిగా పోలింగ్ స్టేషన్ లో కొన్ని మన కాన్స్టిట్యున్సీలో పోలింగ్ ఓట్లు ఉన్నాయి, ఏరియా కంటే దూరం ఉన్నాయి, అవి కూడా సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఈ నెల 30 తర్వాత, అప్పటిలోపు మనం ఒకసారి మళ్ళీ కూర్చున్నాం. మీరు కూడా డివిజన్లలో ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లు అందుబాటులో లేకుండా పోలింగ్ దూరం ఉన్నాయి, అటువంటివన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అలవాలో చూసుకుంటే సూర్యానగర్, అంబేద్కర్ నగర్, ఇంకా పైన కాలేజీలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కే రావాలి. కాబట్టి అక్కడ పైన ప్రైవేట్ స్కూల్, అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1.5 కిలోమీటర్ రేడియస్ పోలింగ్ స్టేషన్ మనం గుర్తించి ఆ లిస్ట్ కనుక మనం ఇవ్వగలిగితే, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఆయన కనుక మనం తీసుకెళ్ళగలిగితే పోలింగ్ స్టేషన్ కూడా మనకి ఇష్టం, అంటే మనకు అనుకూలంగా, ఓటర్కి అనుకూలంగా ఉన్న జాగ్రత్తలు పెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. దీని మీద కూడా మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. పోలింగ్ స్టేషన్లు దయచేసి డివిజన్లలో మీరు చూసుకొని చెప్పండి, ఈ పోలింగ్ స్టేషన్ కి ఓటర్లు ఉన్నారో వాళ్ళు పలానా దూరం నుంచి రావాల్సి వస్తున్నది అని ప్రతిదీ జియో ట్యాగ్ మ్యాప్ తో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఈ ఎస్ఐఆర్ 20వ తారీఖు నుంచి మనం ఇంటింటికి వెళ్ళి సర్వే ఏదైతే బిఎల్ఓ చేస్తున్నారో ఆ బిఎల్ఓ ఇంకా మనం ఉండి ఒక నెల జూన్ 27 నుంచి జూలై 25 వరకు ఇంటింటి సర్వే, ఇందులో కంపల్సరీ మనం భాగమై కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మన బాధ్యత ఉన్నది. దీని మీద సమగ్ర సర్వే మీద మనం ఈ కంపల్సరీ ఇన్వాల్వ్ అయి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఓటర్ కి పోలింగ్ బూత్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 విషయాలు కంపల్సరీ డివిజన్ లెవెల్లో, బూత్ లెవెల్లో ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే డివిజన్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకురండి, లేదా మన బ్లాక్ ప్రెసిడెంట్ కానీ దృష్టికి తీసుకురండి, లేకపోతే హనుమంతుల దృష్టికి తీసుకొచ్చినా, నా దృష్టికి తీసుకొచ్చినా పోలింగ్ బూత్ మాత్రం కంపల్సరీ మనం సెపరేట్ చేసుకునేది ఉన్నది. కొన్ని ఐడెంటిఫై చేసినాం స్కూల్ కొత్తగా, కాబట్టి ఆ స్కూళ్ళలో అకామిడేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాం. అట్లనే ఈ